ఎంతమంది పని తీరినా దీనికి పనే తీరిపాడు కాదు. ఏం చేస్తుందో ఏమో. సుమా, ఓ సుమా, ఏం చేస్తానవే? కడిగిందే కడుక్కుంటా, రుద్దిందే రుద్దుకుంటా. ఊళ్ళో ఎంతమంది పని తీరినా నీ పని తీరది, పాట తీరది. ఏం పని చేస్తానో ఏమో. అవి ఇలా పైసలు ఇస్తా అన్నారు కదా, పైసలు తీసుకోగా ఒక తీరు ఉంటారు, పైసలు ఇచ్చినాక ఒక తీరు ఉంటారు. హలో, ఇగో నేను అవస్థ తర్వాత పెట్టావు కానీ ఇంకా పైసలు ఏమైనాయిరా? ఏంది లేపా? కాదు, పంట వెళ్ళానికి తాను పంట అమ్మితే పైసలు చేతికి వచ్చే. ఆ సావుకారు నాకు చెప్పిండు కానీ సాయంత్రం పైసలు తీసుకొచ్చి, లేకపోతే నేను ఇంటికి వస్తా. నీ ఇంటికాడ బండి ఉన్నా, బర్రె ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, ఆటో ఉన్నా గుంజుకొని వస్తా. నువ్వు ఏం చెప్తావో చేసుకోపో, నీ దిక్కున కాడ చెప్పుకోపో. నీ అయ్యకు భయం కాదు, పైసలు అవుతుందే. ఎప్పుడు పిలిచిందా నేను? ఇప్పుడు వస్తాను. నీ అత్త అంటే మర్యాద లేదా? గోంతానన్నా కోడలు ఇట్లనే ఉంటుందా? పిలిస్తే ఉరికి రావాలి. అది కాదత్తమ్మా, ఇక్కడ పనుండే పని చేసుకుంటున్నా, నువ్వు పిలిచినావనే టగటాకి వచ్చిన. గింత పొద్దయింది, నీ పనే తీర్తలేదా అనే? అంతగానే మేము రుద్దుతానా వాడా? ఏం రుద్దుతున్నావనంటే ముగ్గురు చేసే పనున్నది, ఒక్కదాన్ని అయితే పని ఉడతలేదు. ఆ చెల్ల వాళ్ళేమో రాలేదు. ఉన్న ఒక్కదాన్ని ఎంత పని చేయాలి, ఏం పని చేయాలి? ఏ పొద్దయింది చూడు, ఊర్లో అందరి పని తీరుతుంది, నీ ఒక్కదాని పని తప్ప. చేసేటోళ్ళు ఉంటే గట్లనే అంటారు. ఓహో, ఈమె చేసింది అని సుఖపడిపోతాను ఈడ. నీ అవునే, బిరబిరచ్చి వంట రూమ్ లో వచ్చినావు, ఏం చేస్తానవే? ఏం లేదు, ఏం కూర వండాలా అని ఆలోచిస్తానా. అగో ఫ్రిడ్జ్ లో బాగానే కూరగాయలు ఉండేయనే, అప్పుడే అయిపోయినాయా? అదో కూరగాయలు ఎక్కడ చేస్తామ్మా? నిన్న అర్ధ కిలో ఏమో తీసుకొచ్చినావు, తీసుకొస్తే నిన్న సాయంత్రం వండినా. శేఖర్ ఇంకా చెల్లలేదు కాబట్టి మన ఇద్దరికి 2 పూటలు అయింది. ఫ్రిడ్జ్ లో అయితే మరి ఏం కూరగాయలు లేవు. అర్ధ కిలో అలచంతకాయలు కొనుకొస్తే కమ్మగా ఫ్రై చేసుకొని తింటివి. నువ్వు మార్కెట్ పోయి కూరగాయలు కొనుకొస్తే తెలుస్తుందమ్మా నీకు కూరగాయల ధరలు. అగో ధరలు బాగున్నాయని కూర అనుకోకుంటుంటామా అత్తమ్మ? ఏమన్నా తీసుకొస్తే అండుతా, లేకపోతే ఎల్లిపాయ కారం తెస్తా. ఫ్రిడ్జ్ లో పెరుగున్నది, చల్లచారు చేస్తా. ఉన్నది ఇద్దరమే కదా, అట్నో ఇట్నో ఒడ్డెక్కిద్దాం, పైసలు ఒడవద్దంటే. ఏంది ఎల్లిపాయ కారంతో నేను తినల్లా? నీ మంచిగా బుద్ధి చెప్పినవే. నీ అవ్వగారి ఇంటికాడ తిందామంటే తిండి గతిలే నిన్ను నా కోడలు వేసుకున్నా కదా, మంచిగా బుద్ధి చెప్పినవే. అయినా నువ్వు పోయేది ఏంది నాకు గోషి? నేను తీసుకొచ్చుకోనా కూరగాయలు? అయినా మావ ఎంత చెట్టుకంత గాడిపన్నట్టు మా మేనబావకి ఇస్తా అన్నది. ఆమెకి ఇచ్చిన అయిపోవు, ఉన్నోళ్ళు అని చెప్పి ఈ కొంపల పడేసింది. మనస్ఫూర్తిగా బుక్కడు తిన్నది లేదు, చేసింది లేదు. పనంతా చేసి చేసి చావాలి. చేసిన ఏమన్నా ఫలితం ఉన్నదంటే మళ్ళీ తిట్లు పడాలి. అందుకే అంటారు, ఆ పూటకు తెచ్చుకున్నోడైనా పెళ్ళం పొరాలతో మంచిగా ఉంటారు అని. ఉన్నోని ఇంట్లోకి ఇస్తే ఈ చక్కదనం, ఈ ఏం కూరగాయలు పట్టుకొస్తుందో, ఈ ఇంకేం రోజులు చేయమంటుందో మహాతల్లి. తేని తెచ్చినాక మాట్లాడుతీయా. అయ్యో వదిన ఎటు పోతాను? నేను మన ఇంటికి వస్తాను. ఎటు పోతానవా అని అడుగుతానవా? మొగర్ని చేసుకుని పోతాన్నా. అయ్యో నీ పాపం పాడగాను, ఎటు పోతాను అని అడిగితే గట్ల మాట్లాడుతున్నావేం కదనా? నేను ఇట్లా మాట్లాడినా అవ్వకు బిడ్డకి అసలే నచ్చది. ఇట్లా పోయి కూరగాయలు కొనుకొస్తా, నువ్వైతే ఇంటికి పో. సరే వదిన, కొంచెం తొందరరా. మా అత్త పో. కూర ఏం చేస్తానువే ఇంట్లో? అగో అమ్మా, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడు వస్తాను. కూర్చో. ఏమైంది చెప్పకుండా చేయకుండా వచ్చినావు? ఏ 4 రోజులు తీసుకుపోదామని వచ్చిన.
4 వద్దులు తీసుకుపోతావా? మా మరిది ఊరును మా ఏరాలు పోయి ఇంకా రాలే. నన్ను ఎట్లా ఆడిపోసుకోవాలంటే అట్లా ఆడిపోసుకుంటాను. ఇంకా 4 వద్దులు కూడా దొరుకుతుందా నా ముఖానికి? అయ్యో ఎందుకే బిడ్డ, మీ అత్తనే కలిసింది కదా, కూరగాయలు కొనుక్కొత్తారు పోతాను కదా. అయినా ఏమి ఇంట్లోకి ఇచ్చినవే అమ్మ, ఘోరంగా అనిపిస్తుంది. నిజంగా ఉండబుద్ధి అవుతలేదమ్మా. సప్లైకి ఇంటికి రావాలనిపిస్తుంది. ఉన్నోళ్ళని ఇట్టివి ఏం మంచిగా అనిపించలేదే. చూడాలనిపించినా కానీ ఎటు పోకట్లేదు, ఏం లేదు. మీ అవ్వగారి ఇంటికి పోకట్లేదు అని అంటాను. ఆయన ఆడపిల్ల అన్నప్పుడు అమ్మగారింటికి పోదట్నా? ఆమె ఒక ఆడపిల్ల ఉంటే తెలిసేది. ఆయన మీ ఏరాలు కనబడతలేదు కానీ. మా ఏరాడు పనే నయం. మంచిగా మొన్న వాళ్ళ అమ్మచ్చి తీసుకుపోయింది. నిన్న మా మరిది వేయిండు. నాకైతే ఏది లేదు. ఈయన అద్దనంగా అవుట్ ఆఫ్ వేయిండు. పోయి చంపుతాండు. ఇంటికాడు ఉండి చేసి అచ్చుడైతాను తప్ప ఒక్కనాడే ఏది లేదు. ఆయన ఎక్కడ కష్టపడతాడు, నేను ఈడుండి చేసేసి నేను కావాలి. అడిగి తీసుకుపోతే ఎట్లన్నా అడగకుండా పోతాను. ఆమె నీ అవ్వచ్చిందనే సంబరంలో గేట్ తీసే ఉంచినావు. కుక్కలు జొరయ్యా అనే. ఇగో నీ అవ్వ కొన్ని మంచినీళ్ళు ఇచ్చి ఇంత ఛాయ్ పోసినావా లేదా? చూసాను ముచ్చట పెడతానా అనే. లేదత్తమ్మా, ఒక 5 నిమిషాలు అవుతుంది వచ్చి. ఏంది 5 నిమిషాలా? మీ అవ్వ నాకు తవ్వలేదురైంది. నేను అంగడికి పోయినా కూరగాయలు కొనుక్కొని కూడా వస్తాను. అయ్యో వాళ్ళు ఏదిగా కూర్చొని ముచ్చట పెడతాను. మేము బిడ్డని బాగానే వెనకేసుకొస్తాను. సరే పోయి కూర చేయిపో చెప్పనా. సరే అత్తమ్మా. అమ్మ ఇంట్లో కాదు. అవు బావా, అంత సైలెంట్ గా ఉన్నది. మన వాళ్ళందరూ ఎటు వేది మరి? ఏమోనే మరి, మా అమ్మ గిట్ల పోవచ్చు, మా వదిన గిట్ల పండుకోవచ్చు. మరి ఏ ఊకో బావా, మీ అమ్మ మంచి బాగా తాగి పన్నట్టున్నది. ఏ ఊకో, మా అమ్మ తాగివని అంటే. అక్క అక్క అగో కోడలు మంచిగా ఉన్నదా మీ అవ్వయ్య? మంచిగానే ఉన్నది అత్తమ్మ. ఆవిడ కొడక 3 రోజులైంది పోయి. నన్ను ఇడిచి ఎట్లా ఉండబుద్ధి అయిందిరా నీకు? ఈ అవ్వ మతికి రాలేదా? లేదే, బామ్మడుదులు ఎప్పటికి ఫోన్ చేసుడు, రా బావా అంటే ఇక పోయి వచ్చినట్లా. ఇక పోవాలి కదా అత్తమ్మ. మా అమ్మోళ్ళు పండగకు రమ్మని అన్న వాళ్ళే పోయినాం. ఇక వాళ్ళు కూడా చూస్తారు కదా నా కోసం. కాదు, ఆయనకేమంటే మతికి రాకపోయినా నీకైనా మతికి రాలేదా అని? లేదత్తమ్మ, నిన్న మతికొచ్చినావు. పోదాం అనుకున్నాం కానీ మా అమ్మోళ్ళు ఇంటి ఒక్క రోజు ఉండి పోబిడ్డ అన్న వల్ల ఆగినాం. అయితే మన ఇంట్లో కూర్చోండి. అక్క అక్క ఎందుకమ్మా ఎందుకంటాడు? అరే వాళ్ళ అమ్మ వచ్చింది తీసుకుపోతానని పంపియద్దు. పంపిస్తే దీనికి పని జరుగుతుంది. అంత పని చేస్తుందా? అందుకే తీసుకుపోనియకుండా మీళ్ళని మాట్లాడి పంపిద్దాడు. అయ్యో ఎందుకత్తమ్మా? ఏం కాదు పోయిరాని అక్క. నేను పోయిరాలేదా పండగకు? పెద్దమ్మ వచ్చిందంటాను. ఏం కాదు పంపిద్దాం, పోయిరాని 2 రోజులు ఉండొస్తుంది. అయ్యో నీ పాప పాడగా, నీకేమన్నా అర్థమైందా అని? ఆమె పోతే ఇంటి పని నీకు జరుగుతుందని నిన్ను తప్పిస్తానని పిసమ్మకం దాన. ఏం కాదు అత్తమ్మ, పోయిరాని పాపం ఏం కాదు. అక్కని ఎప్పుడు అట్లనే ఎత్తావు తూలకుండా. నేను పోయిరాలేదా? పోయిరాని. అరే నీ పిల్లమ్మ అవ్వగారింటికి పోయి పక్క తినచ్చినట్టున్నదిరా. దీనికి ఎంత బల్పు ఉందో చెయ్యని మరి. అగో ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చినాక పిలిచిన ఇంతకు ముందు. అగో పెద్దమ్మ ఎప్పుడు వచ్చినావు? మంచిగా అమ్మోళ్ళు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అక్క. అత్తమ్మ బాగున్నారా? బాగానే అక్కని తీసుకోవడానికి వచ్చినావు? పెద్ద తీసుకుపోదాం పండుగ. మీరు పోయొచ్చారా? వచ్చినాం, ఇప్పుడు వచ్చినాం. వదిలే పండుగ అప్పుడు ఫోన్ చేస్తేనే మా ఏరాలు లేదమ్మా నేను రాను అని అన్నది. నా బిడ్డని నా గొద్దులు తీసుకుపోతాను. తీసుకుపోతావా? ఇంటి పని ఎవరు చేయాలి? నాకేమన్నా ఇంట్లో పనులు ఉన్నాను అనుకుంటావా? నీ బిడ్డను తోలుకపోతా నేను. పండగ వచ్చింది, పాపం వచ్చింది అని చెప్పడానికి. పండగ ఇంట్లో లేదా? ఇది ఇల్లు కాదా? మాకు లేదా పండగ? మీకేమున్నదా పండగ? నా బిడ్డను నీ ఇంటికి కోడలు లెక్క పంపిన వదిన, పని మనిషి లెక్క పంపలే. నీ బిడ్డని నా ఇంటి కోడలు అనుకున్నా కాబట్టి అది ఇంట్లో ఉంటుంది. లేకపోతే పని మనిషి తీరు నేను చూసినట్టయితే అక్కడ పెరట్లు ఉండేది. నచ్చిందా? అడగడానికి నా కొడుకు లేడు ఇక్కడ. మంచిగా ఉంటేనే కదా ఓర్వదాలక బయట దేశం పంపించినావు వదిలే. బరాబర్ తీసుకుపోతా నా బిడ్డను. ఎందుకే అమ్మా లొల్లి? ఏం పోంది అత్తమ్మ? నీ అవ్వకు ఎక్కిచ్చి చెప్పేటి అన్ని చెప్పినావు ఇంట్లో. ఇప్పుడు ఏం తెలియని నల్లి తీరు మాట్లాడతానవా? నాకు నచ్చిదానా? అబ్బా నీ గురించి నాకు తెలియదా అనే? అవునే అమ్మ, మీరు రానే అత్తి మాయ. వాళ్ళ అమ్మ 2 రోజులు తీసుకోతారా వారి అని పోనీ రాదే.
లేకిటోళ్ళకు పోకట ఎక్కువ అని ఆ నలమొక్కనికి చెప్పిన అద్దురా చేసుకోకని విన్నాడా? నేను చేసుకుంటా అని చేసుకున్నా. ఇప్పుడు నా మాట ఎవరింటాను? ఆయన పెళ్లి కాక గిట్లుండే బక్కగా. ఇప్పుడు నిన్ను తీసుకోపోయి దానికి తిండి ఏం పెడతావు? ఏంది బాగా నేను అట్లా మాట్లాడుతున్నావు? నేను 20 ఏళ్ళ దాకా చాలంటే పెద్దగైందా? నేను పెట్టంగానే నా బిడ్డ నీటికి వచ్చిందా? ఓహో మా పెట్టినావు రాంగ్. ఎట్లుంటే పెళ్లి కాక గిట్లుండే. ఇడికి వచ్చినాక చూడు నా తిండి తిని నాకంటే లావైంది. బాగానే బోబెట్టు. బోబెట్టానే అయింది లావిగా. ఇక మేము 20 ఏళ్ళలో వేయలేదు, మేము పెంచలేగా. మా పెంచులు గయన్ని కాదుగా నువ్వు పోకట్లేదే. 4 వద్దు దూరమంటే గిన్ని మాటలు పెట్టబడితే కదనే. నీకు బిడ్డ ఉంటే తెలిసేది. నువ్వు ఎట్లా పోతావో నేను చూస్తానే. బరాబర్ తీసుకుపోతా. నాలుగు అయితే ఎట్లా అయినా లేడు. నాలుగు వచ్చినట్టు తీసుకొచ్చి పడగొడతా. పోదప్ప. అక్క 2 రోజులు పోయిరా పక్క ఏం కలుపు. ఏంది అమ్మా లొల్లి ఇంట్లో లొల్లి సృష్టిస్తావు? పోయిరా 20 రోజులు పోయిరాని ఓ అదురుతాంది తగబడి. ఏం కదా అత్తమ్మ పోయిరాని 2 రోజులు అక్క. పాపం ఎందుకు పాపం పెద్దమ్మతో ఉట్టి గొడవ ఇది చేసుకుంటారు. పోయిరాని. ఓ అంటే ఇప్పుడు మీరు అందరు ఒక్కటై నా ఒక్కదాన్ని వేగెత్తానులా. అరే ఉండరా మీ అయ్యకు ఫోన్ చేసి చెప్తా. ఇగో సుమా పోతానో కాదు నీకు సుక్కలు చూపెడతా నా కొడుకు చెప్పి ఏమనుకుంటానో చెప్పనీరా పోదాంరా. లేదే అమ్మా మంచుకున్న కూడా ఎందుకు లొల్లి పెట్టుకోవాలి? బావకు ఫోన్ చేస్తా అంటుంది కదా. చేయని బాగా ఫోన్ చేస్తే నేను మాట్లాడతారా బిడ్డ? పోదా కూడా దా. అవ్వ రమ్మనంగానే బిడ్డ వెనుకనే లేచిపోయింది. మరి రేపు అత్తగారింటికి ఓకే బిడ్డ అని అన్న వల్ల అత్తగారింటికి రాకనే ఊకుంటుందో నా కర్మ. ఇంటడు పని ఉన్నది ఎప్పుడు చేసుడో ఏందో. అయినా కోపం లేదు అన్నగాని ఇంటి దాకా పోయి బిడ్డ 2 రోజులు ఉండి రమ్మని చెప్తా. అయినా ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంత ఘోరంగా చేస్తుందా మా అత్తమ్మ? ఫస్ట్ పెద్దమ్మ వచ్చినప్పుడు మంచిగా పంపిస్తే అయిపో. ఇప్పుడు తీసుకొని పోయిన వల్ల వెనుకబడి పోవట్టే. అయినా మా అత్త ఎద్దోలు కలిగింది కానీ ఇంత బుద్ధి అయితే లేదు. బావా ఓ బావా ఏం చేస్తాను? మీ అవ్వ కుండల కోసం రూపాయలు లెక్క పెడతాను. ఏంది ఇట్లా ఒకసారి? ఏంది ఏదో బాగా తగ్గుతాను తరగబడి కూర్చో రాదు. ఏం చేస్తాను ఇట్లా కూర్చో. ఏంటిది? అవు బావా బావకు ఫోన్ చేసినావా? మరి చేసింది. బావ ఎప్పుడు వస్తాడో ఏమో. పాపం మీ అక్కకి బాధలు ఎప్పుడు పోతాయో ఏమో. అయినా మీ అమ్మ బాగా ఆడిపోసుకుంటాను అక్కడ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మరీ ఘోరం చేస్తుంది బావ. అసలు బావ వస్తే పాపం అక్కకు ఈ బాధలు అన్నది ఇడితే బావ అక్కడ ఉండు చూసి మీ అమ్మ అక్కడ ఎట్లా పడితే అట్లా అది ఇది అని అంటుంది. పెద్దమ్మ వచ్చినప్పుడు చక్కగా దోలుతా అయిపోవు కదా. పోయినాక ఇప్పుడు ఎంబడి పడి వాయే. అట్లా ఏమొచ్చింది చెప్పు? పుట్టి లొల్లి పెట్టుకునే పెద్దమ్మతోటి. రాణి ఏం లేదు అన్నా కదా మీ అత్త. ఎట్లా నేను చూస్తా రాణి. ఏ ఊకోవే అమ్మా, ఆమె గంతే అంటే నువ్వు గట్నే చేస్తాను. తాన అంటే తందాని అంటాను. మరి ఏం లేదు లెక్క మమ్మల్ని ఎట్లా తీసి పారేస్తుంది మీ అత్తమ్మ? ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతుంది? ఎట్లా పడితే మాట్లాడుతుంది అంటే మాట్లాడని. బాగా వచ్చినాక ఆమె ఎందుకంటుందో అవన్నీ నేను అడుగుతా కదా. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తా అన్నది. చెప్పని ఏమో చెయ్యి, నాకేం అర్థమవుతుంది. సరే గతిలేదంటే అప్పుడు నా ఇంటికి రాంది నేను ఇచ్చిందా? నా ఇంటికి వచ్చి అడగగా నేను వాళ్ళ పాటు నా బిడ్డను ఇచ్చిన పోయి. అరే అంటే అనని రాదే ఏమైతుంది? ఇప్పుడు ఆమె అన్నంత మాత్రం మనం మొత్తానికి లేకుండా అయిపోయిందమ్మా. అరే మరి అన్నం లేదు నీ ఇంటికాడ పేదోళ్ళు మీ వాళ్ళు ఏం లేదని ఊకే మీ అత్తమ్మ మాట్లాడడం అంత అవసరమా? కాదే అమ్మా నువ్వు గిడ ఊసో, నేను చెప్తా నీకు. ఏం చెప్తావు చెప్పు. కాదే అమ్మా బావ ఎట్లా ఇక్కడ లేడు. ఆమె కావాల్సుకునే బావనట్టు పంపించిందని తెలుసు. తెలిసినాక కూడా ఎందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? అయితే పంపితేనైతే ఎట్లా పడితే అట్లా మాట్లాడేనా? అనని పడదాం తప్పులేదు. ఎందుకు తెలుసా అనే అమ్మ, మన జీవితాలు ఏందన్నది మనకు తెలుసు. పోయిపోయిన అదృష్టమో దురదృష్టమో లవ్ చేసినందుకైతే అందరిలోకి ఇడిచిపెట్టకుండా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుపోయిండు. అనిగి మనకి ఉంటేనే రేపటి రోజున అన్నం దొరుకుతుంది. ఇప్పుడు అట్లా మాట్లాడుతుంది, రేపటి రోజున మంచిగా చూసుకుంటుంది కావచ్చు కదా అమ్మ. లవ్ చేస్తేనైతే నేను పెళ్లి అయ్యి వదిలేయాలి కదా. పెళ్లి చేసి ఇచ్చిన కదా, పెట్టేటి పెట్టినా కదా. పోనీ అమ్మ ఇడిచిపెట్టు. బాగా వచ్చినాక పడగొడతా అన్నావు కదా, అప్పుడు మాట్లాడదాం సరేనా? సరే అదేందమ్మా అంత కోపంగా వచ్చిండ్రు?
ఇగో సుమా అమ్మగారి ఇల్లు కదా కదనే 2 రోజులు ఉండి మంచి చెడ చూసుకొని రా. నీ మొగనికి ఏం ఫోన్ చేసి చెప్పా, ఆడక్కడ ఉన్నాడు కదా. ఏదో కోపంలో 4 మాటలు అన్నా, నేను అనకపోతే ఇవ్వాలంటారా మిమ్మల్ని? మీరే నాకు బిడలు, కోడలైనా మీరే. ఏమంటావు వదినా? అవునా వదిన, ఇంత మందు అన్ని మాటలు పెట్టినావు, అసలు నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వేనా అన్నది మమ్మల్ని? ఏ అన్నాను ఎప్పటికంటానా, అక్కడ పాడాయి, ఇక్కడనే పాడాయి. ఏమో సరే కానీ నేను పోతా. ఎట్లా ఇంత దూరం వచ్చినావు అత్తమ్మ? చాయ్ తాగిపోగలరా? నేను చాయ్ తాగి ఏం తాగా, మళ్ళీ వచ్చినప్పుడు చాయ్ తాగుతా. కానీ ఇప్పుడు పో. చాయ్ మీరెందుకు వస్తాను రా చిన్నోడా? నీ అవ్వ నువ్వు ఇంటికాడ చేసిన రచ్చ ఏమన్నా మామూలుగా ఉందా? ఇక్కడికి వచ్చి వదిన ఏమన్నా అంటానో, ఇక్కడ లొల్లిగిరి చేస్తానో అని వచ్చిన. అయ్యో అక్క ఏమన్నా ఏమనలేదు. ఇగో నేను కూడా అన్నమే తింటానని, మంచి చెడ నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. ఎట్లాగో వచ్చింది కదా అని చెప్పేసి అవన్నీ ఏం పట్టించుకోకమని చెప్పి చెప్పడానికి నేను వచ్చిన. అసలు వదిలే, ఇట్లా అంటావని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు వదిలే. అబ్బో చాలా మారినావు అని, సంతోషం. ఇగో ఇక నుంచి మన ఇంట్లో అసలు లొల్లి అనేది ఉండద్దు. మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉంటా, అందరం మంచిగా ఉండాలి, అందరం మంచిగా కలిసి ఉండాలి. ఇంతే ఆనందమేనే. సరేనా అక్క? మన అక్క సూపర్ ఇక. నాకు కూడా సంతోషమే. నాకు ఒకసారి అందరూ నా ఊళ్ళు